నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతూమమ్మ. ముందుగా అందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు. ఇంకా ఈ రోజు నుంచి అయితే మనకి ఆడవాళ్ళకి సందడే సందడి, రోజు బతుకమ్మ ఆడుకుంటూ ఉంటారు. అక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఉంటామండి ఆడవాళ్ళం. అయితే కొన్ని చోట్ల కొందరు ఆడవాళ్ళు మాత్రం ఇలా మిగతా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే ఎదుట వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది ఎలా అంటే, ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ నగలు ఎక్కడ కొన్నావు, ఇవి బంగారువేనా, అయ్యో బంగారం కాదా, లేకపోతే మీ ఇంట్లో ఈ గొడవైందట, మీ అత్తమ్మ ఇలా అన్నదట, ఇవే ఉంటాయి కొన్ని మాటలు. అవి కాకుండా హ్యాపీగా ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళను సంతోషంగా ఉండనివ్వాలి, కానీ మీ సూటిపోటి మాటలతో అయితే బాధ పెట్టొద్దండి. చాలా మట్టుకి ఇట్లానే అంటూ ఉంటారు. నేను చాలామందిలో విన్నాను. వాళ్ళు ఎక్కడి నుంచి ఏ నగలేసుకుంటే మీకెందుకు, ఏ చీరలు కట్టుకుంటే మీకెందుకండి, మంచి ఓకే, ఎక్కడైనా బాగుంటే బాగుంది అని చెప్పండి, కానీ బాగాలేకపోయినా బాగుందని చెప్పండి, కానీ బాగాలేదు లేకపోతే గోల్డ్ కాదా అని అట్లా ఎదుట వాళ్ళని మనం బాధ పెట్టడం కరెక్ట్ కాదండి. అందరికీ ఒకేలాగా ఉండదు. ఒకరికి ఉంటాయి, ఒకరికి ఉండయి. అది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చినామంటే అందరం ఈక్వల్. 10 తులాల బంగారం వేసుకున్నోళ్ళైనా, నల్ల పూసల దండ వేసుకున్నోళ్ళైనా అందరూ ఈక్వలు. కొంతమంది ఇట్లా విభేదాలు చూపిస్తూ ఉంటారు. అందుకే చాలామంది సిటీలలో ఆడట్లేదండి. పల్లెటూరులందరూ ఈక్వల్గా ఉంటారు. పల్లెటూర్లలో చాలా బాగా ఆడుకుంటారు. సిటీస్లలోనే చాలా తేడాలు చూపిస్తుంటారు. ఆడుతారు అందరు కలిసి, కానీ వాళ్ళు వాళ్ళ వెనకాల మాట్లాడుకోవడం, లేదా అంటే మొహం బట్టి మాట్లాడడం ఇలా ఉంటుంది. మీకు వీడియో నచ్చకపోయినా ఇది మాత్రం నిజం.